పిల్లకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కార్డిచ్చి అందులో 4 ముక్కలు రాసిచ్చినాడంట. అంతదా. ఆ కవలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా వోణ్ణి మెతుకోని చేసి బెదిరించేసరికి మా పరువెక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు. నాన్నా, చిన్నప్పటినుంచి నేనేదడిగితే అది ఇచ్చావు. జీవితంలో చివరి కోరిక అడుగుతున్నాను. నాకు ఉదయ్ కావాలి. నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న. ఎన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న. ఐ స్టిల్ లవ్ హిమ్. ఐ నీడ్ హిమ్. ఉదయ్ లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న. కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండారు. ఇదేమో పెళ్ళైపోయినా మీవాడే కావాలంట. బావగారు నా అదృష్టం కాదు కాదు మావాడి అదృష్టం. ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి పడినా కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి. ఏమే ఇవరగా వేరే వళ్ళీ ఇల్లే. ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం. ఆ మాయలాడి వల్లోంచి మేం తప్పిస్తాం. మనంటా నమ్మండి. అవునవును, అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా. ఏం మామూలు బావగారు, మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే. కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు. 4 మాటలు చెప్పి తాళి కట్టించేశాడు. కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు. అందుకే చెప్తున్నా, ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్యం మీ ఇంటికి తీసుకుపోతే అంత మంచిది. మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే 1001 కోటయింది. అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను. ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు. బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు నిశ్చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి. వెళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకు ఇస్తానన్న వాటా ఇస్తాను. ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు. అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు. మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు. అసలు నాకే చిరాకు రావచ్చు. నడువులు ఇవేదకు రాసత్తి. ఈడే మొదటడ్డు. ఆస్తంతా అమ్మాయి పేరుని రాసేశాక ఈడింకా అవసరమా? రేపైనా మనకు అందే కదా. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చినది. ఐశ్వర్య, ఐశ్వర్య, మీ నాన్న గారికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడమ్మా. అన్నయ్య, ఏమైందన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, అయ్యో హాస్పిటల్ పోయి త్వరగా రా అంటాడు. నువ్వు కూడా తొందరగా రమ్మా. నేను వెళ్తున్నా, నేను వచ్చేస్తాను. సరే సరే. నాకన్నే ఏం చల్లం, నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైనా జగదేక వీరుడు. ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు. అందులో మనందా ఫస్ట్. మాకన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసుంటే రావణాసుడు నంబర్ 1 కదా. అంతెందుకు, లీలావతి నీలా కోఆపరేట్ చేసుంటే హిరణ్యకశిపుకి తిరిగే లేదు. నువ్వుదా కరెక్ట్ చెల్లం. నువ్వు నిజమైన పతివ్రతవి, సతి ఆండాళ్ళువి. అలా కాదు, నా మీద ఈడు చేయి పడితే ఈడు బతికే ఉన్నాడేమో నాకు భయం వేసింది. మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు. అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం? తొందర పడకూడదు. మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ 3 రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా. వాడికి సందేహం రాకూడదు. మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు. వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు. 1000 కోట్లు మనమే. 1000 కాదు బాలా, 1000 కోటి. సరే, నమ్మ డాక్టర్ కిட்ட சொல்லி அவன் గుండు పోటుదా చచ్చాడని చెప్పి రాయించు. నాయనా ఉదయ్, మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు. అమ్మా మీనాక్షి,
కోరుకున్నవాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు. కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే మీ అసలైన గెలుపుంది. నారాయణ అయ్యా அந்த வண்டியை క్లీన్ కడవే. సరేనే. ఏం పేరన్నావు నీది? మీనాక్షి అండి. పైకి రా. రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది. మా చెల్లో ఆవిడ పోడగానే బాగా చెప్పావు. వేరే పిల్ల ఈ ఇంట కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది. వీటి సెల్వం. అయినా ఏంటి బావగారు, మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడడానికి. తక్కువ కుడిగా అంటే ఇదిగోండి. ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి? మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది. ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి సార్. అక్కడనే మాపల సార్ అంటాడు. మామ నా గాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టబెట్టేసుకురా. కానీ ఒక కండిషన్. ఏందది? మీ అమ్మాయి కూడా మీలాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని. భలే చమత్కారివే. నారాయణ అయ్యా స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి బండి ఎక్కించాలి. ఏంటే అట్టగానే. వస్తాను మావయ్య. వస్తాను అత్తయ్య. మంచిది. సరే ఉంటాను. సరే, ఒక నిమిషం నువ్వు ఆగరా. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు. ఈ అటుపండనే తినరా. ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా? నేను ఒలిచిస్తానుండు. తీసుకో. ఇందా. వస్తాను మావయ్య. పోయిట్ వస్తాను రా. అలాగే. వెళ్ళాక ఫోన్ చేయరా. సరే సరే. ఏమా లోపలికి వెళ్దామా? దా. ఏయ్ రారా.